వైసీపీ ప్రభుత్వం పైన ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకత జగన్ అరాచక పాలనతో కూటమి అద్భుతమైన గెలుపు సాధించిందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని రాష్ట్రాన్ని అభివృద్ది పదంలోకి తీసుకెళ్తామని తెలిపారు. కానీ జగన్ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరాచకాలకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లోకేష్ రాయలసీమలో యువగళం పాదయాత్ర విస్తృతంగా నిర్వహించారని తెలిపారు. దీంతో కూటమికి భారీ మెజారిటీతో విజయం సాధించింది అంటున్న అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. పలమనేరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి భారీ మెజారిటీతో దాదాపు 20,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు. ఈ గెలుపు గురించి, అదేవిధంగా గెలుపుకు ప్రధాన కారణం ఏమిటి అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ ఇంత భారీ మెజారిటీ ఈసారి సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ ప్రభుత్వం పై నుండే ప్రజా వ్యతిరేకత, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనా విధానాలు, ఇవన్నీ కూడా అటు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసహనానికి గురయ్యారు. వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నికల్లో కనీసం స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేసుకుందామనే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి కలిగింది. ఓటు వేసిన తర్వాత కూడా గత సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఓటు వేసిన తర్వాత ఒకరోజు 2 రోజుల్లో తెలిసేది నేను పలానా వాళ్ళకి ఓటు వేస్తానని. కనీసం కౌంటింగ్ జరిగినంత వరకు కూడా నేను పలానా వాళ్ళకి ఓటేసానని ఏ ఓటరు చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఈసారి ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఎంత భయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు కలిగించాడనడానికి ఇది ఒక ఉదాహరణ. దానివల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ మెజారిటీ రావడం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పాలనను చంద్రబాబు నాయుడు గారు అయితేనే సరిచేస్తారనేటువంటి ఒక నమ్మకం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించి రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా దారుణంగా పతనమైపోయి రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనపడకుండా, ముఖ్యంగా యువకుల యొక్క ఉపాధి అవకాశాలు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం కోసం వచ్చేటువంటి పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రానికి రానటువంటి పరిస్థితి పైన కూడా ముఖ్యంగా యువకులు చాలా ఎక్కువగా కూడా ఈ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు కేసులు పెట్టేది, టార్గెట్ చేసేది మాకు అలవాటు లేదు. మా కుటుంబం దాదాపు 50-60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు రాజకీయాలు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆ పార్టీ ఈ పార్టీని చేసిన సందర్భాల్లో గతంలో మా తండ్రి గారు చేయలేదు, నేను చేయలేదు. గత 2019 తర్వాతనే పూర్తిగా కూడా సినారియో మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కార్యకర్తల పైన కేసులు కాదు, సాక్షాత్తు రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పైనే ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు. 307 అటెంప్ట్ మర్డర్. ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటే మొత్తం కూడా హై సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఉండే వ్యక్తి వేరే వాళ్ళని హత్యాయత్నం చేశాడనేటువంటి కేసులు పెట్టారు. ఆయనతో ఉంటే మా పైన కూడా హత్యాయత్నం కేసులు, ఆర్మ్స్ యాక్ట్ కేసులు, రకరకాలైనటువంటి కేసులు పెట్టి వేధించింది మాలాంటి వాడిపైనే ఉంటే గత 5 సంవత్సరాల్లో సామాన్యమైనటువంటి కార్యకర్తలను ఏ రకంగా హింసించారనడానికి కొత్తగా ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలుగు యువతలో ఒక చిన్న స్థాయిలో గండిపేటలో ఆ రోజు మాకంతా శిక్షణా కార్యక్రమాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనలు కానీ విధానాలు కానీ పూర్తిగా కూడా ఇమిడిపోయినటువంటి వ్యక్తిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తానికి అమర్నాథ్ రెడ్డి గెలుపుకు సంబంధించి రాష్ట్రంలో కావచ్చు, తన నియోజకవర్గంలో కావచ్చు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ABN ఆంధ్రజ్యోతి.